ముహూర్తాన్ని అన్నాను హాలిడేస్ వచ్చినాయి కదా మా ఇంటికి పోతా అని చెప్పేసి అప్పటి నుండి పట్టిండండి గట్టిగా పట్టుకున్నాడు బంక లెక్క. ఎప్పుడు పోతావు, ఈరోజు పొద్దున పోతావా, రేపు పొద్దున పోతావా, ఈరోజు సాయంత్రం పోతావా, రేపు నేను ఎప్పుడెప్పుడు పోతానా అని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు, నన్ను అడుగుతూనే ఉన్నాడు. నాకంటే ఎక్కువ సామాన్లన్నీ ఆయననే చదువుతూనే ఉన్నాడు. అసలు ఎందుకు ఆగినా అంటే మా వేదాంతకి టీకా వేసినాం, జ్వరం వచ్చింది కొంచెం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా వేదశ్రీకి కూడా కొంచెం జ్వరం వచ్చింది. మళ్ళీ జ్వరంతో పోతే ఇంటికి పోయినాక మళ్ళీ నన్నే అంటారు జ్వరంతో ఎందుకు పోయినావు. ఇప్పుడు ఆయన అనొచ్చు పో అని, మళ్ళీ అక్కడికి పోయినాక ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నన్నే అంటారు, మా వాళ్ళు నన్నే అంటారు, అందరు నన్నే అంటారు జ్వరం ఉండగా ఎందుకు పోయినావు అని చెప్పేసి. సో అందుకోసమే కొంచెం జ్వరం తగ్గినాక పోదామని అయితే ఆగిన. బియ్యం అయితే కొన్ని అయితే జరిగి ఒక బాక్స్లో పోసుకున్నా. ఎప్పటికప్పుడు జరగాలంటే కొంచెం కష్టం ఉంటుందని కొన్ని జరిగైతే పోసుకున్నా. ఇంకా పలికాయలు అయితే అమ్మోళ్ళ ఇంటికి అయితే ఎప్పుడో తీసుకొచ్చుకున్నా. ఇంకా మధ్యాహ్నం మా వాళ్ళు అయితే మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా మనం ఏమంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినామో నిద్ర లేదు, తిండి లేదు, ఏది లేదు, యూట్యూబే లోకం అయిపోయింది ఇక మనకు. ఇక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నా ఇక వాళ్ళు పడుకున్నప్పుడే. సో ఇంకా నేను ఎందుకు అంత అర్జెంటుగా మా ఇంటికి పోతా అన్న, ఆయన ఎందుకు పోపో అంటుండ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక మీరైతే వట్టి చేతులతో ఏమి వెళ్తారు కానీ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఇక ఉంటా మరి.